మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి వచ్చింది మనం ఎంతగానో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. ఓకే, సో యూ గోట్ బ్యూటిఫుల్ స్కిల్ లైక్ డాన్సింగ్, పెయింటింగ్, ఆర్టింగ్. బట్ అది నీ వరకే చెప్పగలుగుతావు, అది నీ వరకే పెర్ఫామ్ చేయగలుగుతావు. కానీ దాన్ని ఒకసారి వేరేకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బికాస్ దిస్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ కదా. సో దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానికి ఒక స్కిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది నేను ఒక ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us కమ్ టు ద పాయింట్. ఫస్ట్ మనం కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఏం చూస్తాం? యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ డాన్స్ టీచర్గా ఒక కొరియోగ్రాఫ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చూడాలి? సో ఐ విల్ గివ్ ద కీ పాయింట్స్. మెయిన్లీ థింగ్, మీరు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు కొరియోగ్రాఫ్ చేసేది ఈజ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంటా? రిమెంబర్ దిస్ కీవర్డ్స్. ఫస్ట్ వన్ ఈస్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ వన్ ఈస్ టాలెంట్, థర్డ్ వన్ ఈస్ ప్రొఫెషనల్. రిమెంబర్ దిస్ కీవర్డ్స్. ఈ 3 కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైనా కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఈ 3 వర్డ్స్ని పెట్టుకొని చేయండి. ఎందుకు అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఎక్స్పోజెస్ ఫర్ డిఫరెంట్. సో అందరూ వచ్చి ఏ డాన్స్ అంటే ఏంటరా బై, ఎంటర్టైన్మెంట్ కోసం డాన్స్ చేస్తాం? నో.